ఖలిస్తానీ ఉగ్రవాది నిజ్జర్ హత్య కేసు ఇప్పుడు రెండు దేశాల మధ్య అగ్గిరాజేస్తోంది. ఖలిస్తానీలకు బాగా మద్దతుగా మాట్లాడే కెనడా ప్రధాని ట్రూడో ఏకంగా దీనిని తన రాజకీయాలకు వాడేసుకుంటున్నారు. భారత్పై తన అక్కసును వెళ్లగక్కుతూ నిరాధారమైన ఆరోపణలు చేసేవారు ఆయన. కెనడా పత్రికల్లోనూ భారత ప్రధాని విదేశాంగ మంత్రుల పేర్లను ప్రస్తావించి అపవాదు మాట్లాడుకునేవారు. అయితే ఇప్పుడు ఈ మ్యాటర్లో రూట్ కూడా మార్చారు కెనడా ప్రధాని. తప్పు భారత్ది కాదు, మా ఇంటెలిజెన్స్ అధికారులే ఇక్కడ క్రిమినల్స్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు ఇంతకీ ట్రూడో మాటల వెనుకున్న అసలు కారణాలేంటి? వాచ్ ఇట్. ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య ఘటన నేపథ్యంలో భారత్ కెనడా మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. నిజ్జర్ హత్య కుట్రలో భారత ప్రధాని విదేశాంగ మంత్రులు భాగమైనట్లు అక్కడి మీడియాలో వచ్చిన కథనాలపై ప్రధాని జస్టిన్ ట్రూడో అసహనం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో తన సొంత ఇంటెలిజెన్స్ అధికారులను నేరస్తులుగా ఆయన అభివర్ణించారు. దురదృష్టవశాత్తు కొందరు క్రిమినల్స్ అత్యంత రహస్య సమాచారాన్ని మీడియాకు లీక్ చేయడం, దాని నుంచి తప్పుడు కథనాలు ప్రచురితమవడం చూశారని ట్రూడో వ్యాఖ్యానించారు. అందుకే విదేశీ జోక్యంపై జాతీయ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. అప్పుడే వార్తాపత్రికలకు అత్యంత రహస్యమైన తప్పుడు సమాచారం లీక్ అవ్వకుండా నిరోధించగలమని ట్రూడో అభిప్రాయం వ్యక్తం చేశారు. కెనడాకు చెందిన ద గ్లోబ్ అండ్ మెయిల్ వార్తాపత్రికలో ఇటీవల నిజ్జర్ హత్యపై ఓ ఆర్టికల్ ప్రచురితమైంది. ఈ హత్యకు కుట్రలో భారత జాతీయ భద్రతా సలహాదారు, విదేశాంగ శాఖ మంత్రిత్వ శాఖ భాగమైనట్లు తమకు తెలిసిందని కెనడా సీనియర్ జాతీయ భద్రతాధికారి ఒకరు చెప్పినట్లు కథనంలో పేర్కొంది. అందులో ఏకంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ పేరును ప్రస్తావించడం గమనార్హం. దీనిపై భారత్ తీవ్రంగా మండిపడింది. ఈ క్రమంలోనే వార్తాపత్రికలో ప్రచురితమైన కథనాలు అవాస్తవమని కెనడా ప్రభుత్వం పేర్కొంది. భారత ప్రధాని మోడీ విదేశాంగ మంత్రులకు సంబంధం ఉన్నట్లు తాము ఎన్నడూ పేర్కొనలేదని, దీనికి భిన్నంగా ఇలాంటి కథనాలు ప్రచురితమైన ఊహాజనితమని ట్రూడో చెబుతున్నారు. నిజ్జర్ హత్య కేసు అనుమానితుల జాబితాలో భారత హైకమిషనర్ సంజయ్ కుమార్ వర్మ పేరును చేర్చడంతో ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యాయి. ఈ పరిణామాల నేపథ్యంలో సంజయ్ వర్మ సహా ఆ దేశంలోని తమ దౌత్యవేత్తలను భారత్ వెనక్కి రప్పించింది. అదే సమయంలో ఢిల్లీలోని కెనడా తాత్కాలిక హైకమిషనర్ సహా 6 దౌత్యవేత్తల్ని బహిష్కరించింది.